ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచెంచెర్లలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్ను సిఆర్డీఏ అధికారులు తొలగించారు. సర్వే నెంబర్ 353 క్లాజ్ 2లో ఉన్న వ్యవసాయ భూమిలో కొంతమంది రియల్ ఎస్టేట్ నిర్వాహకులు వెంచర్ను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీకి చలానాలు చెల్లించకుండా సిఆర్డీఏ అనుమతులు తీసుకోకుండా వెంచర్ను ఏర్పాటు చేయడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. సిఆర్డీఏ అనుమతులు లేని వెంచర్లు, స్థలాలు కొనొద్దని అధికారులు సూచించారు. వెంచర్ నిర్వాహకులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సర్వే నెంబర్లో అనాధికారికంగా ఫ్లాట్లుగా విభజించి అమ్ముతున్నట్లుగా మా నోటీస్కి వచ్చింది. ఇది అనాథరైజ్డ్గా వేస్తున్నారు కాబట్టి దీనిపైన చర్యల నిమిత్తము ఈ రోజున రిమూవ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా జూన్ వరకు రిజిస్ట్రేషన్ అయినటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్లన్నీ కూడా ప్రభుత్వం వారు రెగ్యులేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. జూన్ తర్వాత వేసేటటువంటి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అన్నిటి అనాథరైజ్డ్ లేఅవుట్లన్నింటినీ కూడా రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా గమనించవలసిన విషయము, అనాథరైజ్డ్గా వేసినటువంటి లేఅవుట్లు కొనుగోలుదారులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇలాగే మున్సిపాలిటీలకి కట్టవలసిన ఫీజులు మరి ప్రభుత్వం లాస్ అవుతూ ఉంది. కాబట్టి దీనిపైన జూన్ తర్వాత వేసే వాటి అన్నిటి మీద అనాథరైజ్డ్ లేఅవుట్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సర్వే నెంబర్లో అనాధికారికంగా ఫ్లాట్